హాయ్, నేను తేజవతి మఠం. యోగ ముద్రలు ఉపయోగాల గురించి మనము తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనము జ్ఞాన ముద్ర గురించి తెలుసుకున్నాం. సో బొటన వేలును చూపుడు వేలును ఈ రెండింటిని ఈ విధంగా తాకిస్తూ మిగిలిన వేలును ఎంత వేలైతే అంత నిటారుగా ఉంచి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా చేతుల్ని ఉంచి తొడల పైన ఉంచుకోవాలి. ఇది కుర్చీలో కూర్చొనైనా వేసుకోవచ్చు, సుఖాసనంలో కూర్చొనైనా, కింద కూర్చొనైనా, వజ్రాసనంలో కానీ ఇలా వేసుకోవచ్చు. ఈ ముద్రను రోజుకు 45 నిమిషాలు వేసుకోవాలి. ఒకేసారి 45 నిమిషాలైనా వేసుకోవచ్చు, లేదా 3 పూట్ల 15 నిమిషాల లాగా విడదీసుకొనైనా వేసుకోవచ్చు. ఈ ముద్ర వేసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని వేసుకుంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ముద్ర వేసుకునేటప్పుడు కొంచెం శ్వాసను ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వదలటం అనేది చేస్తే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. ఏం చేయాలి? 4 కౌంట్లు ఉచ్ఛ్వాసం గాలిని లోపలికి తీసుకొని 4 కౌంట్లలో గాలిని లోపలికి తీసుకుని 2 కౌంట్లు బంధించి తిరిగి 6 కౌంట్లలో గాలిని బయటికి వదలాలి. వదిలిన తర్వాత 2 కౌంట్లు ఊపిరిని అలాగే బంధించాలి. ఈ విధంగా పూరక కుంభకం, రేచక కుంభకం అనేటటువంటి పూరక కుంభకం అంటే లోపలికి గాలి తీసుకున్న తర్వాత గాలిని బంధించడం. రేచక కుంభకం అంటే గాలిని బయటకు వదిలిన తర్వాత గాలిని బంధించడం. ఇలా గాలి లోపలికి బయటికి తీసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఈ జ్ఞానముద్ర యొక్క ఉపయోగాలు ఒక్కొక్కటిగా చూస్తే జ్ఞాపక శక్తి అనేది అద్భుతంగా పెరుగుతుంది. ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. మనసు శాంతంగా ఉంటుంది. సో శారీరక మానసిక సమస్యలు అనేవి క్రమ పద్ధతిలో తగ్గుతాయి. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు అనేవి తగ్గటం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తిలో గాలిని బయటికి వదిలినప్పుడు నెగిటివ్ ఆలోచనలు బయటికి వెళ్లిపోతున్నట్టు, తర్వాత లోపల మిగిలినంత పాజిటివ్ ఎనర్జీ లాగా మనం జ్ఞానముద్ర యొక్క ఉపయోగాలు కనుక మనం చూసినట్టయితే జ్ఞాపక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. మెదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. వివేచన అంటే ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఉద్రేకము, రక్తపోటు ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. అంటే బీపీలు ఉన్న వాళ్ళు ఈ ముద్ర వేసుకుంటే అది కంట్రోల్లోకి రావటం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు గనక చదువుకునేటప్పుడు ఈ ముద్ర వేసుకుంటే చాలా బాగా వాళ్లకు అర్థమయ్యి జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చదువుకునేటప్పుడు ఈ విధంగా ముద్ర వేసుకొని చదువుకున్నారంటే వాళ్లకు చక్కగా అర్థమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి అనవసరమైన ఆలోచనలు రాకుండా మనసును కంట్రోల్లో ఉంచవచ్చు. ఇవి ఈ జ్ఞానముద్ర యొక్క ఉపయోగాలు. థ్యాంక్ యూ. మనము ఇంతకు ముందు యోగముద్రలు ఎలా వేసుకోవాలో చెప్పుకున్నాం కదండి. అలాగే యోగముద్ర వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ రూల్స్ ని పాటించి తీరాలి. ఎందుకంటే మనకు మంచి రిజల్ట్స్ రావాలంటే ఆ పద్ధతులను ఖచ్చితంగా పాటించి తీరాలి. ఉదయాన్నే 45 నిమిషాలు గాని, లేదా 3 పూట్ల 15 నిమిషాలు గానైనా సరే వేసుకోవచ్చు. తిన్న వెంటనే ఈ ముద్రను వేసుకోకూడదు. తిన్నాక వేసుకోవాల్సి వస్తే గంట ఆగి వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ ని ప్రతిసారి మనం యోగ ముద్ర వేసుకున్నప్పుడు గుర్తుంచుకొని వేసుకుంటే మంచి ఫలితాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.